యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఆమేన్. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. హల్లెలూయా. ఈ యొక్క వచనము, ఈ యొక్క గ్రంథము మనందరికీ తెలుసు. యెషయా భక్తుడు, ఆయన ప్రవక్త, ఆయనకు దేవుడు చూపించిన మాటలను ప్రవచిస్తూ ఆయన చెప్పినప్పుడు అందులో ఒక పద్ధతి, ఒక క్రమము, లేకపోతే ఒక ప్రక్రియ కనబడుతూ ఉంటుంది. ఎలా అంటే యెషయా గ్రంథాన్ని మీరు అక్కడ చూసినప్పుడు మొట్టమొదటి వచనం దేవుడు ఏమని మాట్లాడాడంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎవరికి చెబుతారో తెలుసా అండి? ఎవరైతే ఆ వెలుగును చూడలేకపోతున్నారో, ఎవరైతే తేజరిల్లాల్సిన వారు తేజరిల్లకుండా ఉండిపోతున్నారో, ఎవరైతే యెహోవా మహిమ మా మీదకు రావట్లేదు, ఆయన ముఖకాంతి మమ్మలను చూడట్లేదు అంటూ ఉండిపోతూ ఉన్నారో వారి విషయమే ప్రభు చెబుతూ ఉన్నాడు. నా వల్ల ఏమీ కాదు అనుకుంటూ, నా వల్ల ఇంకేమీ ముందుకు వెళ్ళలేను అనుకుంటున్న వారిపై ప్రభువు చెబుతున్న మాట, ఇదిగో నీ మీదకు వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఏమైందంటే నీ మీదకు వెలుగు వచ్చి ఉన్నది. ఎందుకు చెప్పారంటే మనము పట్టించుకునే పరిస్థితుల్లో లేము, మనము దేవుని యొక్క కాంతిని చూసే పరిస్థితుల్లో లేము, దేవుని యొక్క తేజస్సు మన మీదకు ఉదయిస్తూ ఉంది, మనము ఆయన ముఖ కాంతులు నడుచుకుంటా ఉన్నాం అని గుర్తించలేని స్థితిలో ఉన్నప్పుడట ఒక ప్రవక్తను, ఒక పనివాణ్ణి ప్రభువు లేపుకొని ఇశ్రాయేలుకు చెబుతున్న రీతిగా ఈరోజు ప్రభువు మరలా మనతో చెబుతున్న మాట, నీ మీద వెలుగు ఉదయించింది. హల్లెలూయా. నీ మీదకు దేవుని మహిమ ఉదయించింది. ప్రభువు చెబుతున్న మాట, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమట నీ మీద ఉదయించెను. ఆమేన్. ప్రభు మహిమ మన మీద ఉదయించాల, ప్రభు మహిమే మనల్ని నింపాల. మీకు మత్తయి సువార్త 17వ అధ్యాయం మీరు తర్వాత ఇద్దరు కానీ ఈ మాట వినండి. యేసు ప్రభు అక్కడ మొదటి నుంచి రాయబడిన మాటలు ఏమంటుందంటే, శిష్యులైన వారిని ముగ్గురుని తీసుకున్నట్ట ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏం చేయడం ప్రారంభించాడని? అది రూపాంతరపరచబడటం. దాన్ని ఏమంటాం మనం? రూపాంతరపరచబడటం. ఇప్పుడు కూడా ఆ కొండని రూపాంతర కొండ అని పిలుస్తారు. ఎందుకంటే యేసు ప్రభు అక్కడ వచ్చి ప్రార్థన చేయించు ఉండగానట ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించడం మొదలుపెట్టిందట. ఆయన వస్త్రాలు తెల్లని వస్త్రాలు, వెలుగుతో నింపబడిన వస్త్రాలుగా మార్చబడ్డాయట. అయితే ఇది నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఇది ప్రవచనాత్మకమైనది. ఆమేన్. ప్రభు నేను గత ఆదివారం బల్లారాధన ఇస్తున్నప్పుడు చెప్పిన మాట, మెల్కీషెదెకు యాజక క్రమం కోసం చెప్పుకుంటూ వచ్చినప్పుడు మీకు గుర్తుందా అమ్మ? ప్రభు బల్లారాధన కొరకు కూడా ప్రభు ఏం చేశారు? ముందుగానే ప్రవచించారు, దాన్నే నెరవేర్చారని. అలానే యేసు ప్రభు రూపాంతరపరచబడటం కూడా అదేదో యాదృచ్ఛికంగా జరిగిందో, అంటే అనుకోకుండా జరిగిందో, యేసు ప్రభు కావాలని చేసిందో కాదు. యెషయా గ్రంథంలో ప్రభు ఏదైతే ముందుగా ప్రవచించారో అది ఆయన జీవితంలో ఆయన కనపరిచారు. ఇలానే మీ జీవితాల్లో ఉండాలని ఆయన చూపించారు. హల్లెలూయా. ఎలా అంటే యేసు ప్రభు ఏ రూపంలో వచ్చారు? శరీరధారియే వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన? శరీరధారియే. కానీ ఆయన సహవాసం ఎవరితోనంటే తండ్రితో ఆయన సహవాసం, ప్రార్థనలోనే ఉంటాడు ఆయన. ఎప్పుడు కూడా తండ్రిని విడనాడి బ్రతికిన వాడు ఆయన కానే కాదు. ఎప్పుడైతే తండ్రితో సహవాసం ఉంటున్నాడు, ఎలాంటి సహవాసం ఎలా ఉన్నాడంటే కొండకు వెళ్ళాడట. ఒంటరి అయిపోయిన పరిస్థితుల్లో, ఒంటరిగా ఉన్న స్థితిలో, ఎవ్వరు ప్రక్కన లేని స్థితిలో కూడా ఆయన తన ప్రార్థనను కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి తన్ను తాను నమ్మడం జరిగింది. మొట్టమొదటి విషయం, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ మీదకు ప్రత్యేకమైన వెలుగు మరలా రావడం కాదు, నీ మీదకు ప్రత్యేకంగా ఏదో నిన్ను తాకడం కాదు. బిలీవ్. ప్రభువు ఇచ్చిన మాట, విడుదల చేసిన మాట నమ్మిన వారి జీవితాల్లో జరిగింది. ఆమేన్. ఎవరు నమ్ముతారో వారి జీవితాల్లో కార్యములు జరుగుతాయి. ప్రభువు తన మాటను, తన కొరకు విడుదల చేసిన మాటను ఆయన నమ్మి, రండి మీకు ఒకటి చూపిస్తానని శిష్యులను ముగ్గురిని తీసుకుని వెళ్ళారట. ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు యెహోవా మహిమ, అసలు మానవ శరీరం కదా యేసు ప్రభువుకు కూడా. ఏ మానవ శరీరమేనా? సందేహం ఎవరికైనా ఉందా?
ఆయన శరీరధారి అయి వచ్చినప్పుడు ఆయన ముఖము ప్రకాశించింది, ఆయన వస్త్రాలు వెలుగు వలె మార్చబడ్డాయి. ఈ మొట్టమొదటి మాట ఈరోజు మీతో చెబుతున్నాను, ఆలకించండి. యెహోవా మహిమ ఇప్పుడు ఎవరి మీద ఉందట? మన మీద ఉంది. ఆయన వెలుగు ఎవరి మీదకి వచ్చింది? మన మీదకు వచ్చింది. నమ్మిన వారు మాత్రమే దేవుని కార్యాలను చూడగలరు. ఎప్పుడు ప్రకాశవంతంగా మార్చబడతాం, ఎప్పుడు రూపాంతరపరచబడతామంటే మొట్టమొదట ప్రభు వాక్కు నీ కొరకును నమ్మాలి. హల్లెలూయా. ఎవరి కొరకండి? ఇది నా కొరకే, ప్రభు నాతోనే మాట్లాడుతున్నారు, ఆయన వెలుగు నా మీద ఉంది. హల్లెలూయా. ఈ దేవుడైనటువంటి యెహోవాట ఆయన ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు గొప్ప మహిమతో, గొప్ప వెలుతురుతో నింపబడిందట ప్రత్యక్ష గుడారం. ఆమేన్. అంటే దాని అర్థము అక్కడికి ఎవరు వచ్చారు? తండ్రి అయిన దేవుడు ఆ చోటునకు వచ్చాడట. ఈరోజు ప్రభు అదే మాట చెప్తున్నారు, నేను నిన్ను చూస్తున్నాను. ఎక్కడి నుంచి? ఆకాశమందు ఆసీనుడు ఎవరిని చూస్తున్నాడట? నిన్ను చూస్తూ ఉన్నాడు. నిన్ను చూస్తూ ఉన్నప్పుడు ఆయన కనుదృష్టి, ఆయన ముఖకాంతి ఎవరి మీద పడతా ఉంటుంది? నీ మీద పడతా ఉంటుంది. అందుకనే ప్రభు అంటాను, నీ మీదకు వెలుగు వచ్చిందయ్యా. నేను ఎవరు చూడలేదు అనుకోవద్దు, నేను ఎవరు పట్టించుకోలేదు అనుకోవద్దు, నీ దగ్గరకు ఏది అవ్వట్లేదు నువ్వు అనుకోవద్దు. మొట్టమొదటి మాట వీటినన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని మాటను నమ్మడం ప్రారంభించాలి. హల్లెలూయా. దేన్ని నమ్మడం ప్రారంభించాలండి? దేవుని మాటను నమ్మడం ప్రారంభించాలా. మొట్టమొదటి విషయం అది చేయాలి. ఎప్పుడైతే ప్రభు వాక్కును నువ్వు నమ్మడం ప్రారంభిస్తావో దాని మీద నువ్వు నడవడం ప్రారంభిస్తావు. ఇక్కడ 3 వచనాలు కూడా అదే ప్రక్రియ. 3 వచనాలు కూడా ఇంతకీ ప్రభు మన మీదకి ఏమొచ్చిందని చెప్పారటండి? నీకు వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. మనందరికీ తెలుసు దేవుడు ఏమై ఉన్నారట? వెలుగై ఉన్నారు. ఆమేన్. ఈరోజు దేవుని వాక్కు మీ వద్దకు వస్తుందా లేదా? దేవుని వాక్కు మీలో ఉందా లేదా? దేవుని వాక్కు మీ చేతుల్లో ఉంది, దేవుని వాక్కు మీ హృదయంలో ఉంది. వెలుగు ఎక్కడుందట? నీలోనే దేవుని యొక్క వెలుగు ఉన్నది. ఆమేన్. దేవుని యొక్క వెలుగు ఎవరి మీద ఉందట? నీ మీద ఉంది. ఇప్పుడు దాన్ని తేజరిల్లింప చేయాలా, దాన్ని బయటకు తీసుకురావాలా. ఆ విన్న మాటను బట్టి, విన్న వాక్యాన్ని బట్టి క్రియారూపంలో దాన్ని పెడతా ఉన్నప్పుడు నీ లోపల ఉన్నదాన్ని నువ్వు బయటికి తీయడం ప్రారంభిస్తావు. యేసు ప్రభు చెప్పిన ఉపమానం అదే. సజ్జనుడు తన మంచి ధననిధి నుండి, తన హృదయం అనే మంచి ధననిధి నుండి సద్విషయాలను బయటకు తీసుకొని వస్తాడట. హల్లెలూయా. ఈరోజు నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే, అది వెలుగై ఉంటే, నువ్వు బయటకు తీసుకొచ్చేటప్పుడు ఏమవుతుందట? అది తేజరిల్లడం ప్రారంభిస్తుంది. అనేకులు దానిని చూడడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. ప్రభువే నిన్ను ఎంకరేజ్ చేస్తా ఉన్న మాట ఏంటి తెలుసా? నువ్వు లెగు, నువ్వు తేజరిల్లు. మరొక వెలుగు నీకు అవసరంలే, మరొకసారి ఇంకొక తాకిడి నీకు అవసరంలా. ప్రభువు చెబుతున్న మాట, నీ మీద ఆల్రెడీ ఏమొచ్చింది? వెలుగు వచ్చి ఉంది. ఇప్పుడు తేజరిల్లడం ఎవరి పనట? నీ పని. దాన్ని నమ్మి, ఆ వాక్యాన్ని నమ్మి విశ్వాసంతో అడుగులు వేయడం, విశ్వాసంతో పని ప్రారంభించడం, విశ్వాసంతో ముందుకు వెళ్ళడం, అది నీ చేతులలో ఉన్న పని. ప్రభు దాన్ని చెబుతూ ఆయన అంటూ ఉన్నారు, కీర్తన గ్రంథం 119, 105లో, మొట్టమొదటి దేవుని వెలుగు నీ జీవితంలో కార్యం చేస్తుంది, నీ కొరకు కార్యం చేస్తుంది. ప్రభు మొట్టమొదట సత్కదిద్దేది, సరిదిద్దేది నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు సంబంధించిన వాటన్నిటిని ప్రభు కార్యరూపంలో సరిదిద్దుతాడు ఆయన. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 105 వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క వెలుగు మన దగ్గరకు వచ్చిందట. అది వాక్య రూపంలో వచ్చిందట. వాక్య రూపంలో వచ్చిన వెలుగు విషయమే చెబుతున్న మాట ఏంటమ్మా? అది నీ వాక్యము నా పాదములకు దీపము. పాదములకు ఎంత దూరం ఉంటుంది మనకి? త్రోవ అంటే మనం చూస్తూ ఉన్న మార్గం కదా. పాదములకు దీపంగా ఉంటుందట. ఏంటట? మొట్టమొదట నీ చుట్టూ ఉన్న పరిస్థితులను దేవుడు ఏం చేస్తాడట? వాక్యమైన దేవుడు నీ యొద్దకు వచ్చినప్పుడు, ఆయనను నమ్మినప్పుడు, ఆ మాటను నమ్మినప్పుడు, దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవుని యొక్క కనుసైగల్లో, ఆయన యొక్క సన్నిధిలో, ఆయన ముఖకాంతిలో నడుస్తున్నాను, నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ప్రభు చెబుతున్న మాట ఆలకించండి. మొట్టమొదట నీ పాదాల దగ్గర ఉన్న అడ్లన్నీ తొలగింపబడతాయి. హల్లెలూయా. ఆయన వెలుగులో నువ్వు ఎక్కడ అడుగు వేయాలో ఆయన చూపిస్తాడు. ఎక్కడ అడుగు వేస్తే ఏముంటుందో ప్రభు తన వెలుగులో, తన వాక్యపు వెలుగులో నీకు చూపిస్తాడు. రెండవ మాట, నీ త్రోవకు ఏమై ఉందట? వెలుగై ఉన్నది. ఆమేన్. మొట్టమొదటి నీ పాదములకు దీపమై ఉందట, నీ త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. పాదములకు దీపము ఎప్పుడైతే నీ చుట్టూ ఉన్నవి నువ్వు సరిదిద్దుకోవడం ప్రారంభిస్తావో, దీపపు వెలుగు కొంతవరకే పనిచేస్తుంది. అవునా అండి? ఎంతవరకు పనిచేస్తుంది దీపపు వెలుగు? మన ఇంట్లో ఉన్న చిన్న లైట్ ఎంతవరకు లైటింగ్ ఇస్తుంది? మన ఇంటి వరకు మాత్రమే, మన గది వరకు మాత్రమే. కానీ స్ట్రీట్ లైట్ ఎంతవరకు ఇస్తుంది?
రెండిట్లకి తేడా ఏంటంటే అది ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. హల్లెలూయా. స్ట్రీట్ లైట్ ఎక్కడ ఉండదు, కిందన ఉండదు. ఎక్కడ ఉంటుంది? అది పైన ఉంటుంది. ప్రభు ఎక్కడి నుంచి పని మొదలెడతాడో తెలుసా అంటే, మొట్టమొదట నీ దగ్గర నుంచి, నీ లోపల నుంచి, నీ క్రింద నుంచి పని మొదలెట్టి ఉన్న అడ్డంకులన్నిటిని ఒక్కొక్కటి తీసివేస్తూ ప్రభువుని నమ్ముతూ ఉండగానే నిన్ను అనేక మంది చూసినట్లుగా ఆయన హెచ్చిస్తాడట. హల్లెలూయా. అనేక మంది కనబడేటట్లుగా నిన్ను హెచ్చిస్తాడు. మొట్టమొదట నిన్ను నీ కొరకు వచ్చిన మాట అది. మొట్టమొదటి వర్షం దేని కొరకంటే అది వ్యక్తిగతమైన మాట, పర్సనల్ ప్రొఫెసీ. హల్లెలూయా. ఏ ప్రొఫెసీ అండి అది? గట్టి చెప్పాలి. ఏ ప్రొఫెసీ అది? పర్సనల్ ప్రొఫెసీ. రెండవ మాట చెప్తున్నారు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం. ఇది పీపుల్ ప్రొఫెసీ, ప్రజల కొరకు వచ్చిన ప్రవచనము. నువ్వు ఎప్పుడైతే రక్షింపబడ్డావో, నువ్వు ఎప్పుడైతే వెలుగుతో నింపబడుతున్నావో, ఎప్పుడైతే వెలుగులో నువ్వు నడిపింపబడుతున్నావో, రెండవ మాట ప్రభువు చెబుతా ఉన్న మాట చదవండమ్మా. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను. మరొకసారి చదువుదామా 2 మాటలు. ప్రభు ఏం చేయమంటున్నాడు ఇప్పుడు? మొట్టమొదట నీ వాక్యము, ప్రభు యొక్క వాక్యం మన పాదాలకు ఏమవుతుంది? దీపమయ్యి నిన్ను నువ్వు, నీ వ్యక్తిగత, నీ కుటుంబాన్ని నువ్వు చక్కదిద్దుకున్న తర్వాత ప్రభు చెప్తున్న మాట చూడుము. 2వ మాటలో 119, 105 2వ వచనం రాయబడిన మాట ఏంటి? నీ వాక్యము నా త్రోవకి ఏమైందట? వెలుగయందు. ఎక్కడ వరకు వెలుగయ్యా అంటే నీ త్రోవ అంతా కూడా వెలుగుగానే ఉంటుంది. అయితే ఆ త్రోవలు అనేక మంది జనములు కనబడతారా, కనబడరా? మొట్టమొదట క్లియరెన్స్ ఎక్కడ రావాలంటే మన పాదముల దగ్గర క్లియరెన్స్ వస్తే మనం అడుగులు వేస్తూ వెళ్తూ ఉన్నాడు. ప్రభు చెబుతున్నారు ఇప్పుడు చూడడం ప్రారంభించి. అయ్యా ఏం చూడాలి? జనములను చూడ. వారు ఎలా ఉన్నారో చూడు, వారి మీదకి ఎలాంటి చీకటి వస్తుందో చూడు, ఎలాంటి చీకటి చేత వారు కమ్మబడుతున్నారో ఒక్కసారి చూడు అని ప్రభు చెబుతున్నారు. ఒకసారి మరలా చదువుదాం అందరం కూడా. అదే చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఎంతటి కటిక చీకటి అంటే నిర్గమకాండంలో ప్రభు ఒకానొకసారి ఇశ్రాయేలు ప్రజలకు అలాంటి కటిక చీకటిని చూపించాడు. ఆ కటిక చీకటిలో అట జనులు తడువులాడటం ప్రారంభించాడు. ఏం చేశారండి? దాని అర్థము లైటింగ్ వేసిన, లైట్ అనేది వేసినా సరే ఆ లైట్ కూడా అక్కడ పని చేయదు. దాని వెలుగు బయటికి రానివ్వనంత చీకటి అక్కడ ఉంటుందట. ప్రభు ఈరోజు అదే మాట చెబుతున్నారు. చాలామందికి చాలా విషయాలు తెలుసు, అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందులో నడుస్తున్నారట? చీకటిలోనే నడుస్తున్నారు. ఎందుకు చీకటిలోనే నడుస్తున్నారు? ఎవరికి తెలుస్తుంది అది చీకటి అని ప్రభు చెప్తున్నారు. మొట్టమొదట నీ పాదముల దగ్గర దేవుని వాక్యాన్ని నువ్వు పెట్టుకో. దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మడం ప్రారంభించు. నాకు వెలుగు వచ్చింది, నేను నిలబడతా, నేను ముందు సరిదిద్దుకుంటా, నా కుటుంబాన్ని చక్కదిద్దుకుంటాను. ఎప్పుడైతే నీవు ఆ పని చేస్తావో రెండవ మాట ప్రజల కొరకు నేను నిలబెడతాడు ఆయన. హల్లెలూయా. మొట్టమొదట ఎవరి కొరకు నిలబెడతాడా? నీ కొరకు మాట్లాడిన మాట. రెండవది ప్రజల కొరకు ఆయన మాట్లాడుతున్న మాట. చూడు, నువ్వు వెలిగింపబడ్డావు కదా, నువ్వు నిలబడ్డావు కదా, ఇప్పుడు జనాల మీదకు ఎలాంటి చీకటి వస్తుందో చూడు, ఎలాంటి చీకటి అగాధము వారిని కమ్ముకుంటుందో ఒక్కసారి చూడు అని ప్రభు అక్కడ మాట్లాడడం ప్రారంభించారు. రోజున 1వ మాటను నిర్లక్ష్యం చేస్తూ 2వ మాటలోకి వెళ్తాం మనం. ప్రభు చెబుతున్న మాట ఆలకించండి. ప్రభు ఇచ్చిన క్రమం ఏంటంటే మొట్టమొదట నిన్ను పైకి లేపుతాడు ఆయన. హల్లెలూయా. నిన్ను భయపడొద్దు, నువ్వు తృణీకరింపబడలేదు, నువ్వు నాతోనే ఉన్నావు, నేను నీతోనే ఉన్నాను, నువ్వు నిలబడు అంటూ నిన్ను నిలవబడతాడట. నీ దేవుడు నిలవబెట్టిన తర్వాత జనములను అప్పుడు చూపించడం ప్రారంభిస్తాడట. ఈరోజు మనందరికీ తెలుసు కదా, ఎంతోమంది దేవుని సువార్తను అస్సలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఒక అతను, మేము 2 రోజుల క్రితం సువార్త చేస్తూ మా ఏరియాలో సువార్త చేస్తూ పాంప్లెట్లు పంచుకుంటూ వెళ్తూ ఉంటే పాలు వేస్తున్న ఒక వ్యక్తి, అతను పెద్దగా ఏమీ చదువుకోలేదు, పాలు వేస్తున్న వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గర 11 టైం అవుతుంది. మేము ఆ ప్రాంతంలో వెళ్తూ ఉంటే బండి ఇంట్లో పెడతా ఉన్నప్పుడు మేము ఇస్తున్నాం. ఏమంటే యేసుప్రభు కోసం ఇచ్చే పత్రిక చదువుతానంటే తీసుకోండి అని ఇస్తూ ఉన్నప్పుడు ఆయన అన్నమాట, నువ్వు పత్రిక ఇచ్చినా నీకు పేపర్ వేస్ట్ అవుద్ది, నాకు ఇవ్వద్దు, నువ్వు పట్టుకెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. అసలు పత్రికలో ఏముంది? ఇచ్చిన పేపర్లో ఏముంది? అది ఏం మాట్లాడుతుందనే దృష్టి ఎవరికైనా ఉందా? లేదు.
ఒక్కటే ఆలోచన, ఒకటే దృష్టి, లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధమైన దృష్టి, లోకపరమైన ఇహలోక ఆశలతో బంధింపబడి ఉండిపోయిన స్థితి ప్రభువు లేపి నిన్ను ఆ స్థితిలోంచి పైకి లేపి ప్రభు అంటా ఉన్నారు, ఇప్పుడు చూడడం ప్రారంభించు. అయ్యా ఏం చూడాలయ్యా? జనముల మీద ఎలాంటి చీకటి వస్తుందో చూడు. మరొక మార్గం ఉన్నదని వారికి ఏం చేయనివ్వదట, ఈ చీకటి కనబడనివ్వదు. మరొక నిత్య రాజ్యం ఉన్నదని ఈ చీకటి ఏం చేయనివ్వదు, కనబడనివ్వదు. అటువైపు మరొక మార్గం ఉన్నదని ఆలోచన కూడా రానివ్వకుండా అపోస్తుల కార్యాల్లో చెప్పడం అన్నట్టు యుగ సంబంధపు దేవత వారి కన్నులకు గురుడ్డితనము కలగజేస్తాను. హల్లెలూయా. గురుడ్డితనము కలగజేయడం అంటే వాస్తవంగా కళ్ళు పోవడం కాదు కదా. నిజమైన మార్గం ఏంటి అన్నది కనబడకుండా, చూడకుండా, ప్రక్కనే ఉన్న, వినబడుతున్న, వినిపించుకోకుండా చేసేటువంటి స్థితి, స్థాయి అది అపవాది చేస్తూ ఉన్నాడట. హల్లెలూయా. ప్రజల కొరకు దేవుడు రెండో మాటగా చెబుతూ ఉన్నాడు, జనాలను ఒక్కసారి నువ్వు చూడు. నీ కుటుంబ విషయం నేను చెప్పాను కదా, నీ కొరకు నేను చెప్పాను కదా, నిన్ను నేను నిలవబెట్టాను కదా. ఇప్పుడు జనముల సంగతిని చూడు. వారి మీద ఏ చీకటి వస్తుందో చూడు, ఎలాంటి చీకటిలో వారు నడిపింపబడుతున్నారు ఒక్కసారి నువ్వు చూడు అని ప్రభువు నిన్ను నిలబెడుతున్నాడు. హల్లెలూయా. ఈ రెండవ పని ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా అండి? కీర్తన గ్రంథం 119, 105 మీరు చదివిన మొదటిది క్లియర్ అయిన తర్వాత రెండవది రావడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. పాదములకు త్రోవ కనబడకుండా, అంటే పాదములకు వెలుగు లేకుండా నువ్వు త్రోవలకు అడుగులగలుగుతావు. నువ్వు వేస్తున్న అడుగు ఎక్కడదో నీకు ఎక్కడ పడుతుందో నీకు తెలియకుండా రెండవ అడుగు దూరంగా వేయాలంటే ఎక్కడికి వేస్తావు నువ్వు? ప్రభు చెబుతున్న ఆ క్రమాన్ని ఒక్కసారి ఆలోచించండి. మొట్టమొదట ఈ రోజున మీరు నమ్మండి, నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన వెలుగు ఎవరి మీద ఉందట? నీ మీద ఆయన వెలుగు ఉంది. నీ అన్ని పరిస్థితుల్లో ఆయన వెలుగు నీ మీద ఉంది. నీ కఠినమైన పరిస్థితుల్లో నీ వెలుగు, ఆయన వెలుగు నీ మీద ఉంది. ప్రభువే చెబుతున్న మాట, ఆయన చెబుతున్న మాట ఆలకించండి. నిన్ను ప్రభువు విడనాడలేదు. హల్లెలూయా. ప్రభువు ఏం చేయలేదు, నిన్ను విడనాడలేదు. ఆయన చెబుతా ఉన్నాడు, నీ మీద నా వెలుగు ప్రకాశిస్తూ ఉంది, అది నా మహిమ నీ మీద ఉదయిస్తూ ఉంది. స్తోత్రం. హల్లెలూయా. మూడవ మాటను చదువుదాం ఒక్కసారి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ మాట చదువుతారండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనం. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. హల్లెలూయా. ప్రభు ఒక వ్యక్తిని దర్శించినప్పుడు, ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తిని నిలవబెట్టినప్పుడు దయచేసి ఈ మాటలు ఆలకించండి. ఈ మాటలు ఎవరికండి అంటే చదువుకున్న వాళ్ళకి కాదు, ఈ మాటలు సేవకులకు కాదు, ఈ మాటలు ప్రవక్తలకు కాదు, ప్రవచన విషయం కాదు, ఏమీ కాదు. ఎవడైతే దేవుని వాక్యాన్ని 100% నమ్ముతారో వారి విషయమే ప్రభు చెప్తున్నమాట. నీ మీదకు వెలుగు వచ్చి నిన్ను ఆయన మారుస్తాడట. ఆయన ముఖ కాంతి చేత, ఆయన మహిమ చేత నిన్ను మారుస్తాడట. జనములకు ఉంటున్న పరిస్థితిని చూచులాగున నిన్ను నిలవబెడతాడట. అయితే మీరు చదివిన 2వ వచనం రాయబడిన చూసాను ఒకసారి. 2వ వచనంలో 3వ లైన్ చదువుతారా? యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. మొదటి వచనములోట ప్రభు నీ దగ్గరకు వచ్చి నీతో చెబుతున్నాడు, బాబు లెగు, నా కాంతి ఎక్కడుంది? నీ మీద ఉంది, నేను నిన్నే చూస్తా ఉన్నాను, నువ్వు కృంగిపోవద్దు, భయపడొద్దు, బెదిరిపోవద్దు, లెగు అని ప్రభు నీకు చెబుతా ఉన్నాడట. కానీ 2వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆ మాట చెబుతున్నది ప్రభువు కాదు, జనములు చెబుతా ఉన్నారు. హల్లెలూయా. ఆ మాట ఎవరు చెప్తున్నారటండి? జనములు చెబుతా ఉన్నారు. యెహోవా మహిమ ఎవరి మీద ఉదయించారు? యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. జనములు చూడడం ప్రారంభిస్తారు. ఆమేన్. మొట్టమొదట నిన్ను నువ్వు చూడడం ప్రారంభిస్తే, దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో అలా నిన్ను నువ్వు చూసుకోవడం ప్రారంభిస్తే అట రెండవ పని ప్రభు చెబుతా ఉన్నారు. జనములను చూడడం ప్రారంభించిన తర్వాత ఆయన అంటా ఉన్నారు, జనములు నిన్ను చూడడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. యెహోవా మహిమ నీ మీద ఉదయించిందని ఎవరు చూస్తారట? జనములు చూస్తారు. ఆ 2వ మాట చూడండి ఒకసారి. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఎవరికి కనబడుతుందటండి? జనములకు కనబడుతుందట. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కనబడుతుందట. చీకటిలో ఉంటున్న వారికి అప్పుడు కనబడడం ప్రారంభిస్తుందట. దేవుడు చెప్పిన 3వ వచనంలో అప్పుడు చెబుతున్న మాట, జనములు నీ వెలుగునకు, గట్టి చెప్దామా, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. హల్లెలూయా. నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు పరమ తండ్రి. ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు.
ఎంతలా ప్రేమిస్తున్నారు అంటే తన స్వాస్థ్యం అంతటిని కూడా నీకు అనుగ్రహించిన దేవుడు. హల్లెలూయా. తన వెలుగును నీకు ఇచ్చే దేవుడు, తన మహిమను నీకు ఇచ్చే దేవుడు. మీరు మొదటి వచనంలో చూస్తే యెహోవా మహిమ అని ఉంటుంది, యెహోవా వెలుగు అని ఉంటుంది 2వ వచనంలోకి వస్తే. కానీ 3వ వచనంలోకి వస్తే ఏమని రాయబడిందండి? నీ వెలుగు. ఏమని రాయబడింది చూడండి అక్కడ 3వ వచనంలో. జనములు ఎవరు వెలుగుకు వస్తారట? నీ వెలుగునకు వస్తారు. ఆమేన్. 2వ వచనం చూడండి, అందులో 3:2 మూడో వచనంలో 2వ లైన్, రాజులు నీ ఉదయకాంతికి. పై వచనం రాయబడిన మాట అండి, యెహోవా యొక్క ముఖకాంతి, ఉదయకాంతి ఎవరి మీద ఉదయిస్తుంది, ఎవరి మీద ప్రకాశిస్తుందట? మన మీద. కానీ 3వ వచనంలోకి వచ్చేసరికి ప్రభు చెప్తున్నాడు అది ఎంత మాత్రం ఇక పైనుంచి వేరేది కాదు. ఇప్పుడు ఎవరు ముఖకాంతి? నీ ముఖకాంతి. ఇంతవరకు అది పై వెలుగు, ఎక్కడో వెలుగు కాదు. ఇప్పుడు ఎవరు వెలుగు? అది నీ వెలుగు. యేసు ప్రభు ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందటండి? దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆ వెలుగు ఎప్పుడైతే ప్రకాశిస్తూ ఉందో, లేఖనంలో రాయించిన మాట, దేవుని యొక్క ముఖము, యేసు ప్రభు యొక్క ముఖం ఎలా ఉందటండి? సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. ఆయన వస్త్రాలు వెలుగు వలె ఉన్నాయి. ఈరోజు ప్రభు మాటను ఎంతమంది నమ్ముతున్నారో దాని విషయం నేను చెబుతా ఉన్నాను. జనములు నీ వెలుగునకు వచ్చేలాగున. ఎవరు వెలుగుకటండి? దేవుని వెలుగు కాదు సుమే. నేను మరలా చెప్తున్నా, దేవుని వెలుగుకు కాదు, దేవుని ఉదయకాంతికి కాదు, నీ వెలుగునకు వచ్చేలాగా దేవుడు చేస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మొట్టమొదట నువ్వు ఆయన్ని కరెక్ట్గా అంగీకరిస్తే ఆయన నీ లోపలికి వస్తాడట. యేసయ్య చెప్పిన మాట అదే కదా, నేను వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెబుతూనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13-14 వచనం ఆయన చెబుతున్న మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. ఎంతమంది అయితే ఆయనను అంగీకరిస్తారో అట, ఆ వెలుగైన దేవుడు ఆయనలోనికి వస్తాడు. ప్రతి ఒక్కరిలోకి వచ్చి వారి ఆలోచనను, తలంపులను, ప్రవర్తనను, ప్రార్థనను అన్నిటినీ మార్చుకుంటూ ఎలా మారుస్తాడంటే పూర్తిగా తన స్వారూప్యం వచ్చేలాగా మారుస్తాడు. హల్లెలూయా. ఇక మీద అది యెహోవా కాంతి కాదు, ఇక మొదట యేసు కాంతి అని అన్నారట. ప్రభు చెబుతా ఉన్నమాట, నీ కాంతిలోకి వస్తారు, నీ వెలుగులోనికి వస్తారు, నీ ఉదయ కాంతిలోనికి వస్తారు వాళ్ళు. ప్రభు అట్టి రీతిగా నిన్ను చేయాలని ఆశపడతా ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప తండ్రో. తన వెలుగును నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నారు, తన మహిమను నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఇది నా వల్ల అనేటువంటి గొప్ప దేవుడే ప్రభు చెబుతున్న మాట ఏంటో తెలుసా? జనములు నిన్ను పొగుడుతుంటే ఏమని తెలుసా? నీ వెలుగునకు వచ్చాము అని. హల్లెలూయా. నీ ఉదయకాంతికి వచ్చామని జనములు నిన్ను పొగిడేలాగా చేస్తాడట. హల్లెలూయా. ఈరోజు ప్రభు మాటను వింటున్న ప్రియబిడ్డలారా, దయచేసి ఈ ఒక్క క్రమాన్ని పాటించండి. ప్రభువు చెబుతున్న మాట, నీ ప్రణాళికను దేవుడు చెబుతా ఉన్నాడు. వ్యక్తిగతంగా నీతో ప్రభు మాట్లాడుతూ, ఇదిగో ఈరోజు నేను నీ దగ్గరికి వచ్చి చెప్పిన ఈ మాటను విను, నమ్ము, హృదయంలో ధ్యానించడం ప్రారంభించు. ఆయన నీలో ఉన్నాడని, నిన్ను ఆయన వెలుగులోనికి నడిపిస్తున్నాడని, నిన్ను తేజరెల్లెమ్మంటున్నాడని, నిన్నే ఆయన ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబోతున్నాడని నువ్వు ఎప్పుడైతే నమ్మడం ప్రారంభిస్తావో ప్రభువు నిన్ను పైకి తీసుకురావడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. 2వ మాట ఆయన చెబుతూ ఉన్న మాట ఏంటో తెలుసా? ఆయన నిన్ను ఎప్పుడైతే పైకి తీసుకొస్తా ఉన్నాడో జనములకు కలిగిన చీకటిని, వారు ఎలాంటి అగాధంలో నడిపింపబడుతున్నారో దాన్ని నీకు చూపిస్తారట. మరి జనములకు ఏం చూపిస్తారట? నీ మీద దేవుని కాంతి ఉందని చూపిస్తాడు, నీ మీద దేవుని మహిమ ఉందని చూపిస్తారు. ఆఖరికి తన క్రమమునకు వచ్చేసరికి చెబుతున్న మాట ఏంటంటే, ఇక మీదట జనాలు నీ వెలుగునకు వస్తారు. హల్లెలూయా. రాజులు నీ ఉదయకాంతికి నీ దగ్గరకు వస్తారు. ఈరోజు ప్రభు నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టాలని ఆశపడుతున్నమాట. ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తి దగ్గరకు దేవుని వాక్కు వస్తుందట, ఆ వాక్కు తనను వెలిగిస్తుందట, ఆ వాక్కు తనను నిలవబెడుతుందట. ఆఖరిగా చెబుతా ఉన్నాడు, నిలవబెట్టిన ఆయన్ని చూడడానికి జనములను కూడా ఆయనే పంపిస్తాడు. ఈ రోజున నీవు ప్రభు మాటను ఆలకించినట్లయితే, ఆయన వెలుగు నీలో ఉందని నువ్వు నమ్మినట్లయితే, ఆయన చెబుతున్న రీతిగా అన్నాడు, ఆయన వాక్యానుసారం నిలబడు, నేను ఎన్నడూ విననాడు వాడు కాదు నీ దేవుడు, నేను గొప్పగా నిలబెట్టడానికి ఇది నా మరొక్కసారి అని రూఢిపరుస్తూ, మొట్టమొదటిది ప్రజల కొరకు వ్యక్తిగతంగా మాట్లాడాడు, పర్సనల్గా. 2వది ప్రజల కొరకు, పీపుల్ కొరకు మాట్లాడాడు. 3వది ప్రొఫెసీ, నిన్ను ఈ విధంగా నిలవబెట్టబోతున్నానని ఆయన మాట్లాడాడు. ఈ 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభు నీతో మాట్లాడిన ఈ విషయాల్లో ఏ విషయంలోనూ సందేహపడద్దు. హల్లెలూయా. ఏ విషయంలో కూడా
నా వల్ల అవ్వద్దా, నీ వల్ల కాదు. కానీ ప్రభు వెలుగు నిన్నటి రీతిగా నిలవబడుతుంది. నేను ఇది చేయగలను, మనమే నిజంగా మన వల్ల ఇది కాదు, కానీ ప్రభు యొక్క మహిమ ఆ కార్యాలను జరిగేలా చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు ప్రభు మాట నుండి ప్రియబిడ్డలారా, దయచేసి ప్రభు వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రభు వాక్కులో నిలిచి ఉండి ఈ యొక్క చెప్పబడిన ప్రవచనము మన కన్నులారా మన జీవితంలో నెరవేర్పునకు వచ్చుట మనం చూచుదుముగాక. ఆమేన్.